హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్ అండి. నేనండి మీ షాప్ లెక్కని. ఈరోజు వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగనే నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం పొలంలోకి వచ్చామండి. పొలానికి వచ్చేటప్పుడు నాకేంటంటే 200 చిక్కిందండి. 600 కూడా నేను పెద్దలు మా నాన్న అనేవాడు ఏంటంటే మనం చిక్కిన డబ్బులు అయితే మనం ఎగబెట్టుకోకూడదమ్మా, లేదా దేవుని ఉండిలన్నా వేయాలి, లేకుంటే ఎవరికన్నా ఆ డబ్బులు మనమైతే వాడుకోకూడదు, ఎవరికైనా కానీ సహాయం చేయాలని అంటాడండి మా నాయన. అందుకు కాబట్టి నేనేంటంటే ఈ 200 తీసుకెళ్ళి ఈరోజు అయితే నేను కూడా సహాయం చేస్తానండి. ఏమిటిదా అది అనేది మీకైతే మీకు చూపిస్తానండి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత. మనం మొత్తానికైతే కొట్టుకైతే వచ్చామండి ఇక్కడికి. చూడండి, కొట్టుకైతే వచ్చాము మనము. ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నామండి. బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేనైతే. అవి ఎక్కడికి తీసుకెళ్తాను అనేది మీకు చూపిస్తానండి. చూడండి, బిస్కెట్ ప్యాకెట్లు అయితే 5 ప్యాకెట్లు తీసుకుంటున్నానండి నేను. నాకు చిక్కిన 200 దాకా, దానికి మళ్ళీ 200 వేసి తీసుకుంటున్నాను. చూడండి ఎంత ఉన్నది. చూడండి ప్యాకెట్ ఎలా ఉందో. ఇలాంటివి అయితే మనం 4 తీసుకెళ్తున్నామండి. మీకు ఒక 5-6 తీసుకురన్నా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నాము. మీకు తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్యాకెట్లతో నేను ఏం చేసుకున్నానా అనేది, ఏందబ్బా చేపలక్క ఇప్పుడు అవి ఇవి తీసుకెళ్తుంది అని అనుకున్నారండి. కాకపోతే నేను కూడా ఒక మంచి పని చేయాలనుకుంటున్నానండి. చూడండి, కొట్టుకొచ్చి నాకు చికెన్ డబ్బులు అయితే నేనైతే వాడుకోకుండా నేనైతే తీసుకెళ్ళి మనం ఏం చేస్తామో అనేది మీకైతే చూపిస్తాను. మనమైతే ఎన్ని తీసుకున్నామో అక్కడ 5 ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి. 5 ప్యాకెట్లకు ఎంత అయిందండి? 400 అయిందండి. చూడండి, 400 అయింది. చూడండి, మనమైతే ఇక్కడైతే అహోబలంకి వెళ్ళే రూట్లో అయితే ఇక్కడైతే కోతులు అయితే చాలా దండిగా ఉన్నాయండి. నేనైతే కోతులకైతే బిస్కెట్లు అయితే తెచ్చాను. చూడండి, అహోబలం పోయే రూట్లో సాయిబాబా గుడి దగ్గర నేనైతే కోతులకైతే బిస్కెట్ అయితే తెచ్చానండి. చూడండి ఎలా ఉన్నాయి కోతులు. ఎందుకంటే నాకు చికెన్ డబ్బులతో అయితే నేనైతే నా డబ్బులు 200 వేసుకొని నేనైతే కోతులకైతే బిస్కెట్ అయితే తెచ్చానండి. చూడండి, చాలా దండి కూడా అయింది కోతులు అయితే. చాలా దండి అంటే చాలా దండి ఉన్నాయండి. రాలేదు పక్కడుకుంటున్నాయి. బయటకురా. చూడండి, ఒక్కొక్క కోతి తెచ్చేసి 2-3 తీసుకెళ్తుందండి కోతులు. ఇక్కడైతే సన్నబిల్ల తండ్రి వచ్చిందండి కోతి. తిమ్మన్నా మా ఆయన అయితే తిమ్మన్నా అంటున్నాడండి కోతుల్ని. మేమైతే అక్కడికి దుర్గమ్మ గుడి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే కోతులు లేవండి. అక్కడ కూడా వెళ్ళి చూసాము. అక్కడైతే కోతులు లేవండి. మాకైతే వర్షం అయితే వస్తుందండి. వర్షం రాకతలకనే మనమైతే కోతులకైతే బిస్కెట్లు వేసి వెళ్ళాలండి. సరిపోయినాయేమో, రావడం లేదండి. దానికి సరిపోయినట్టుంది. చూడండి, ఇక్కడ మనకు ముందరైతే వచ్చేటప్పుడు అయితే ఇక్కడ దుర్గమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నాగమ్మ అని అంటే ఉల్లేడి మల్లేశ్వరి అనే ఆలయానికి 20 కిలోమీటర్ దూరం వెళ్ళాలి కదండి అడవిలోకి. అక్కడ కూడా కోతులు అయితే ఉన్నాయండి.
అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే మేము. చూడండి ఇక్కడ అన్నగుండ తల్లి ఉందండి. చూడండి ఒక్క కోతి ఉందండి ఇక్కడ మనకు. దిగు దిగు బేయ్, మళ్ళీ నన్ను దిగంటావు. బేయ్ బేయ్, నువ్వు బేయ్, నువ్వు నాకు మింగు వస్తుంది. ఎందుకు తిరుగు బెత్తలు అక్కడ పోయి ఆట దూరంగా పోయి. చూడండి కోతులు మేము ఇక్కడ పెట్టుకొని అక్కడ వేసాము, ఇక్కడ వేస్తున్నామండి. మనకు ఇచ్చిన డబ్బులకి అయితే కోతులకైతే వేస్తున్నామండి. నాకైతే చాలా భయం అనిపిస్తుందండి కోతులు, ఎందుకంటే కష్టాయని. దీనికి వెళ్ళి చాలా భయం అంటే చాలా భయం అండి. నేనైతే ఆ భయాన్ని భరాయించలేకుండా కరుస్తాయని చాలా భయం అనిపిస్తుంది. అదండి సనగిలో అక్కడ 10 బిస్కెట్లు వేసానండి, కాకపోతే రావడం లేదండి. అది భయపడుతుంది, మమ్మల్ని చూసి భయపడుతుంది. నేను దాని చూసి భయపడుతుంటే ఇవి కూడా నన్ను చూసి భయపడుతున్నాయి. ఇక్కడ చూడండి కోతికి దెబ్బ తగిలిందండి తలకి. చూడండి ఎంత పెద్ద గాయమైందో. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. టైటానిక్ రా, ఇటు పక్క పోయి చూసుకోగలరు. తీసుకోగా మళ్ళీ ఏమో కనకలాడుతుందండి. నాకైతే ఆ కోతికైతే దెబ్బ తగిలిందండి, చాలా బాధ అనిపిస్తుంది. చూడండి ఎలా తగిలిందో దెబ్బ. రా దిగి రాకోకుండా వద్దా మీకు బిస్కెట్లు ఇంటికి తీసుకెళ్ళాలా? ఒకసారి చూడది. మీకు నేనేమైనా వేస్తున్నా కదా, మీరు గొడవ పడకూడదనే నేను మీకు చాలా దండికి తీసుకొచ్చాను బిస్కెట్లు. తీసుకోండి ఇది ఉల్లెల మళ్ళీ పోయి రావని చెప్పి. చూడండి అక్కడ పిల్లకోతి అయితే కూర్చుందండి. మనకైతే అదైతే దిగి రావడం లేదండి, చాలాసేపు నుంచి చూస్తూ. చూడండి ఎలా వచ్చిందో. అలా కరుచుకొని తీసుకెళ్తే మనకైతే భయం ఉండదండి. ఇవేంటంటే ఉన్నించేపు ఉండి కరుస్తాయండి. నాకు అదేనండి భయం. ఉల్లేడి ఉమామహేశ్వరి స్వామి దేవాలయం ఇక్కడికైతే అడవిలో 18 కిలోమీటర్ల దూరం ఉందండి మనకి. ఎందుకంటే శివుని గుడి చాలా బాగుంటుందండి. అక్కడ లొకేషన్ వేసి చాలా బాగుంటుందండి. ఎందుకంటే అడవిలో కాబట్టి ఎక్కువ శాతం వెళ్ళారండి. శివరాత్రికి మనం కార్తీకాలు అంటాం కదండి, అప్పుడు కూడా వెళ్తారండి. ఇప్పుడైతే మనమైతే మళ్ళా రివర్స్ అండి దుర్గమ్మ బ్రిడ్జి కాడికి వెళ్తున్నామండి. మళ్ళీ మనము ఇందాకలైతే చూసుకుంటూ పోయినామండి. మనకైతే ఎక్కడ చూడండి దుర్గమ్మకు దగ్గర బ్రిడ్జ్ అండి, ఇది పెద్ద కాలువ అండి. ఈ కాలువ దగ్గర ఈ దుర్గమ్మ గుడి కాడ అయితే మనకైతే కోతులు చాలా దండిగా ఉంటాయండి. ఇక్కడనేనండి మనకు కోతులు బాగా దండిగా ఉండేది. అక్కడ ఇప్పుడు మన నాగంబాయి దగ్గర సాయిబాబా గుడి దగ్గర అయితే వేసాము. ఇప్పుడైతే దుర్గమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఈ కోతులు అంటే నాకు ఇక్కడ ఉండే కోతులు అయితే మనుషులు అంటే మనుషుల కాడికి ఎక్కువ కొట్టాడుకుంటున్నాయండి కోతులు. ఎంతో మళ్ళీ కోతులకు బిస్కెట్లు వచ్చినా కానీ నాకేదో దొరికినాయి, దానికి కొంత వేసుకొని బిస్కెట్లు తీసుకొచ్చి వేస్తే ఏమో మాకొద్దు అని అంటున్నాయండి కోతులు. పో చేపలక్క మాకెందుకు నీ బిస్కెట్లు అని ఊగుతుందండి కోతేడా. నీ బిస్కెట్ తీసుకొని మేమేం చేసుకోవాలి అని అంటుందండి కోతి. వాయబ్బా చూడండి 20 బిస్కెట్లు వేసినా కానీ తీసుకోకున్నాయండి. ఈ గొడవలో పడి మామూలు గొడవ పడడం లేదండి. కోతులు ఈడ సరిగా ఒక 100 కోతులు ఉంటాయండి. 100 కోతులు ఉన్నాయి కానీ చూడండి ఎట్లా ఎగురుతుందో, ఎటు జంపింగ్ చేస్తుందో. అవి తీసుకోలే ఎంతో పెద్ద గొడవ పడింది అబ్బా, లోపల రావడం లేదు.
ఆ బిస్కెట్లు తీసుకోపో. రావడం లేదు కానీ రావడం లేదు. తీసుకుంటే అంతే వచ్చి చూడండి, ఇక్కడ 2 పిల్లలు ఉండరండి. ఈ పిల్లలు కరెంట్ స్తంభం మీద కూర్చొని చూడండి. ఇదండి సనగిల్ల తల్లి. చూడండి, కోతికి అయితే కాలు లేదండి. నా చేతికిట ఇచ్చా, నువ్వు వచ్చి భయపడుతుంది కదా. దా తీసుకో. చూడండి ఎంత బంగపోతుంది కానీ తీసుకోకుండా. తీసుకో దా దా. చూడండి గొడవ పడుతున్నాయి. దా తీసుకోండి, తీసుకో. అది లక్షణం. మీరు సన్నగిల్ల తల్లులు మీరు తినలేరు, మీరు ఇగురు తినలేరు అని మీకోసం నేను బిస్కెట్లు ఇచ్చాను. మీరు బిస్కెట్లు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోకుండ్రు? మీకోసం దేవుడు ఈరోజు 200 చిక్కిచ్చిండు ఖర్చుంటారని. బిస్కెట్ ఇంకో ప్యాకెట్ అందుకో, ఇంకో దానికి ఇస్తాడా. చూడండి, ఇవన్నీ మేము తెచ్చిన బిస్కెట్లే. ఏంటంటే తీసుకోకుండా అండి, గొడవలు పడినాయి ఈరోజు బాగా. ప్రతిసారి ఎప్పుడు చేస్తున్నా కానీ తీసుకుంటున్నాయి. ఈరోజు ఏంటంటే తీసుకోవడం లేదు. తీసుకో తీసుకో. చూడండి, మనకి కోతి అయితే చాలా పద్ధతి గల కోతి అండి. ఇప్పటికైతే 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాను, తీసుకునింది, తింటుంది. గొడవలు పడాకరబ్బా, ఇద్దరు ఆడపిల్లలే కదా. నీకు పాప ఉంది, ఏమొక పాప ఉంది, ఇద్దరికి పాప ఉంది. నీకు పాప ఉందనే కదా నేను తీసుకొచ్చి ఇస్తున్నా. చూడండి, ఈ పిల్ల అయినా కెమెరా ముందుకు వచ్చి ఎలా కూర్చున్నాడో. నీకు కావాలి నా బిస్కెట్ ప్యాకెట్, తీసుకొచ్చాగు నా ఆయన దగ్గరికి పోయి. పట్టు ఇంకా తీసుకో. దో దో దో. చూడండి ఎలా వచ్చాయని రోడ్డు మీదకి. ఈ మొట్టకోతేనండి ఇప్పుడు దాకా గొడవ పెట్టింది లోపల. చూడండి, ఆ కోతులు కన్నిటికి గొడవ పెట్టింది మొట్టకోతేనండి. ఇక్కడ ఇన్ని కోతులలో ఒక చీమ కోతి ఉందండి. చూపిస్తారండి మీకు చీమ కోతిని. నా ఒళ్ళో ఏం లేదు, నువ్వు తీసుకోవడమే. దో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటా, ఆ చీమ కోతికి ఇద్దాం. వా, దానికంటే ఇవి అయిపోయినాయి. చూడండి, పెదనాయన, మా ఆయనకు పెదనాయనండి. నాకు పెదమ్మలు లేరు ఇక్కడ. మా పెదమ్మలు అందరు 20 ఉండరు. ఒకసారి వాళ్ళకు కూడా తీసుకెళ్ళి పెట్టాలి నేను. చూడండి, ఈ కోతిని మీరు ఏమంటారండి? ఈ కోతులలో కలసదండి. ఈ కోతేనండి చీమ కోతి అంటే. ఇదేనా చీమ కోతి అంటే? ఒక్క కోతి ఉందండి ఈ కోతి. ఈ కోతి జాతి ఒకటి ఉంది ఈ కోతులల్లా. ఎట్టడ కలుపుకున్నారో ఏమో ఈ కులాన్ని. మో బెదిరించండి. చీమ కోతి అని దగ్గర తీసుకొచ్చే, నా దగ్గరికి రావకు, నీ వేషాలు నా దగ్గర కదా అంటుందండి కోతి.
నాకు దొరికిన డబ్బులతో నేనైతే 200 ఎగేసుకొని కోతులకైతే బిస్కెట్లు అయితే తీసుకొచ్చి పెట్టానండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకైతే ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ మీ కామెంట్లో కొంచెం చెప్పండి మాకు. మొత్తానికైతే ఇప్పుడైతే కోతులకైతే బిస్కెట్లు వేసేది అయిపోయిందండి. మనమైతే కోతులకైతే బిస్కెట్లు వేసాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.